హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ తెలంగాణలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 7 తారీఖుల్లో ప్రచారానికి రాబోతున్నారు. దాని గురించి జనసేన కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అదైతే ఒక కన్ఫర్మ్ అయినటువంటి ఒక ప్రచారం అని అనుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఒకటి తెలంగాణ అన్నది కొంత ఐడెంటిటీ బేస్డ్‌గా అస్తిత్వంతో తెలంగాణ సమస్యల మీద పోరాడో, లేకపోతే తెలంగాణ అన్నది ఒక సెపరేట్ స్టేట్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయింది 2016లో. 2014 ఆ సమయానికి జనసేన పార్టీ కూడా అటు ఇటుగా ఇదే తెలంగాణలో, ఇదే హైదరాబాద్‌లో స్థాపించబడినప్పటికీ జనసేనకి మిగిలిన రీజనల్ పార్టీస్‌కి ఉన్నటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ గాని, ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి శక్తి గాని 10 ఏళ్లుగా ఎప్పుడు కూడా ప్రభావశీల పాత్ర పోషించిందనైతే చెప్పుకోలేము. దాంతో పాటు పోటీ చేసి కూడా ఓడిపోయిన చరిత్ర జనసేనకుంది. అందులోనూ ఈ క్రమంలో బీజేపీ కూడా తెలంగాణలో అంతో ఇంతో బలపడింది. ఈవెన్ బీజేపీ టాప్ లీడర్ అయినటువంటి రామచంద్ర కూడా మాకు ఈ జనసేన అలయన్స్ అవసరం లేదు. మేము స్వయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం కాబట్టి మాకసలు జనసేన అవసరం లేదని మొహం మీదే చెప్పేసారు. అదే విధంగా రీసెంట్‌గా కోనసీమ విషయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత విమర్శలకైతే గురయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావడాన్ని ఎలా చూడొచ్చు? ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకి వర్కౌట్ అయినటువంటి ఈక్వేషన్ జనసేనకి ఇదే తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? ఆయనకున్నటువంటి కాపు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది తెలంగాణలో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఆయన ఎయిమ్‌తో ఇక్కడికొస్తున్నారు? దీనివల్ల బీజేపీకి ప్లస్సా? మైనస్సా? ఈ విషయాల గురించి వివరంగా మనతో మాట్లాడడానికి బీజేపీ నుంచి తెల్లేపల్లి సుందరయ్య గారున్నారు. సుందరయ్య గారు బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్‌గా చేస్తున్నారు. అలాగే చిన్నసాని నరేందర్ గారు సీనియర్ అడ్మిషనల్ జర్నలిస్ట్. ఫస్ట్ సుందరయ్య గారు మీతో మొదలు పెడతాం. మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ అండ్ జనసేనని అంతో ఇంతో బీజేపీ కోసమే వస్తున్నట్టే చూడొచ్చు. ఎందుకంటే అసలు తెలంగాణలో జనసేన పార్టీని మనం ఒక రీజనల్ పార్టీగా చూడలేము. ఒక అపోజిషన్ పార్టీగా కూడా చూడలేం కాబట్టి అటు ఇటుగా జనసేన పార్టీ కూడా ఉన్నప్పటికీ బీజేపీ కోసమనే చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ రాకని బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది? మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో చెప్పండి. రచన గారు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి కాకుండా ఒక ఉమ్మడి కూటమి నుంచి అభ్యర్థిగా ఆయన రాబోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ, ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, మే నెలలో జరగబోయే కార్పొరేటర్ ఎలక్షన్లో కానివ్వండి, యావత్తుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఈ 2 దశల ఎలక్షన్లో కూడా యాజ్ ఏ జనసేన పార్టీ చీఫ్ గాను, ఉమ్మడి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క భాగస్వామిగాను రావడంలో బీజేపీకి ఖచ్చితమైన ఒక సిగ్నిఫికెంట్ మైలేజ్ అనేది ఓటు రూపంలో రాబోతుందండి. ఎందుకంటే ఈయన ఒక పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాకుండా ఎంతో పేరు పొందిన, ప్రజల మనసుల్లో చాలా గట్టి ముద్ర వేసుకున్న, అత్యంత ఆదరణ కలిగిన నటుడు. సో ఈ సిల్వర్ స్క్రీన్ మీద ఒక పవర్ స్టార్ గా 2 రాష్ట్రాల్లో ఆయనకి ఎనలేని లెక్కలేనంత లక్షల కోట్ల సంఖ్యలో అభిమానులు ఆయనకు ఉన్నారు. సో ఈ ప్రభావం అభిమానుల ద్వారా బీజేపీ యొక్క ఓటింగ్ శాతం పెరగడానికి పరోక్షంగా ఎంతైనా దోహదపడుతుంది. ఇప్పుడు జనసేన ఇక్కడ పార్టీ పోటీ చేయకపోయినా కూడా ప్రత్యక్షంగా ఒక ఇన్హరెంట్ గా, ఒక పరోక్షంగా అతని పార్టీ కూడా బలపడటానికి ఇది ఒక సువర్ణ అవకాశం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా. సో దీనికి ఒక సంపూర్ణమైన మద్దతు మన బీజేపీ నుంచి పై స్థాయి నుంచి, అంటే సెంట్రల్ కేంద్ర స్థాయి నుంచి కూడా పూర్తి సంపూర్ణమైన మద్దతు ఈ పర్యటనకి ఉంది. స్థానికంగా లోకల్ గా ఎవరైనా దీన్ని ఆక్షేపించినా, దీన్ని ఏమైనా కొంచెం అభిప్రాయ భేదాలు వెల్లడించినా కూడా అదొక తాత్కాలికమైన పరిణామమే తప్ప అందరి మనసులోనూ పవన్ కళ్యాణ్ రావాలి, ఆయన యొక్క పర్యటనకి ఒక అపూర్వమైన ఆదరణ దొరుకుతుంది అనే ఒక ప్రగాఢ విశ్వాసం ప్రతి ఒక్క ఓటర్లో, ప్రతి ఒక్క అభిమానిలో తెలంగాణ స్టేట్ లో చాలా పటిష్టంగా ఉందండి. సుందరయ్య గారు, సారీ టు ఇంటరప్ట్. ఒక విషయం చెప్పండి. బీజేపీ అగ్రనాయకత్వం ఎన్ రామచంద్రరావు గారు కూడా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. బీజేపీ ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఎవరు పెట్టుకోవాల్సిన అవసరమో ఏమి ఇక్కడ తెలంగాణలో లేదని ఆయన చెప్పడాన్ని ఎవరిని ఉద్దేశించి చెప్పారని అనుకోవచ్చు. అది ఉద్దేశం అంటే అనేక రూమర్స్ వచ్చినాయి కదండి బీఆర్ఎస్ తోటి బీజేపీ. ఒకవేళ అని ఉంటే కూడా మేడం, అది మమ్మల్ని ఒక జనసేనని ఉద్దేశించి కాదు. మేము ఎవరితోటి పొత్తుకు వెళ్ళము అనే ఒక స్టేట్మెంట్ ఏదైతే రామచంద్రరావు గారు ఇచ్చి ఉండుంటే, అది ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కి బీజేపీకి ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఒక ప్రచారం చేసుకుంటున్నారు.
దానిని ఖండించే భాగంలోనే ఆయన అన్నారు కానీ మేము జనసేన తోటి పొత్తులో ఉండము అని ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఎక్కడ రాలేదు ఆయన దగ్గర నుంచి. ఒకవేళ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగతంగా ఎవరైనా జనసేనని విభేదించినా కూడా మాకు జాతీయ స్థాయి నుంచి ఎన్డీఏ కూటమిలో చాలా కీలకమైన భాగస్వామిగా జనసేన పార్టీ ఆవిర్భవించింది. రీసెంట్ గా జరిగిన ఢిల్లీలో రేఖా గుప్తా గారు అఖండ విజయంతో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ ఢిల్లీ యొక్క గెలుపులో కూడా టీడీపీ పార్టీ నుంచి, రీజనల్ పార్టీ నుంచి అయితేనేమి, జనసేన పార్టీ నుంచి అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన, చాలా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతే ఢిల్లీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో స్పష్టమైన ఓటింగ్ శాతం నమోదైందని వాళ్ళు గణాంకాలతో సహా సమర్పించడం అయింది. అదే విధంగా మహారాష్ట్రలో జరిగిన, రీసెంట్ గా ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అక్కడ కూడా ఒక మరింత చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించిన క్రమంలో కూడా మహారాష్ట్రలో ఇదే కూటమి, తెలుగుదేశం అండ్ జనసేన, పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా అక్కడ తెలుగు ప్రజల్ని ఆకర్షించి ఓటింగ్ వైపు తరలించడానికి ఆయన యొక్క పర్యటన, ప్రచారం చాలా బాగా ఉపయోగపడింది. అక్కడ కూడా ఎంత మేరకు అభివృద్ధి చెందింది ఈయన పర్యటనలో, ఈయన ఇచ్చేసిన నియోజకవర్గాల్లో గణాంకాలతో సహా మనకి అన్ని మీడియాల్లో ప్రచురించబడింది. అందువల్ల మేడం ఈ తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, మే నెలలో కానీ తప్పనిసరిగా జనసేన యొక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావము చాలా చాలా లాభదాయకంగాను, ఉపయోగకరంగాను బీజేపీకి ఉండబోతుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదండి. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పండి. సుందరయ్య గారు ఢిల్లీ ఎగ్జాంపుల్ ఇచ్చారు, మహారాష్ట్ర ఎగ్జాంపుల్ ఇచ్చారు. కానీ అవన్నీ కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఉండడమో, అక్కడ నివాసం ఉండడమో, అక్కడ ఉన్న ప్రాంతాలు కాదు. కానీ తెలంగాణ పరిస్థితి భిన్నం దానికి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మొన్న ఏపీలో ఆయన గెలిచే వరకు కూడా ఆల్మోస్ట్ ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో కొంత ఆయన సినిమా స్టార్ గానో, జనసేన లీడర్ గానో చూస్తూ ఉన్నారు. సో అక్కడ ఆయనకి ఏపీలో ఆయన్ని లీడర్ గా చూసి, ఒక సినిమా స్టార్ గా చూసో, లేకపోతే ఆయన మీద అభిమానంతో ఓట్లు పడి అని మనం అనుకోలేము. ఎందుకంటే ఆయన అంతకు ముందు ఎలక్షన్స్ లో ఓడిపోయారు, అంతకుముందు ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయారు, అక్కడ ఓడిపోయారు కాబట్టి. సో ఈ కాంటెక్స్ట్ లో మనం చూసినప్పుడు అక్కడ ఆయనకి ఓట్ బ్యాంక్ వెరీ క్లియర్, కాపు వర్గం. అది వెరీ క్లియర్ గా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా క్లియర్. కానీ ఇక్కడ రచన గారు, సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ ఆయనకి ఓట్లు మీరు సరే సుందరయ్య గారు ఒకటి చెప్పండి. మీరు దీని అయినాక మీరు మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీరు బీజేపీ నుంచి వచ్చారు కాబట్టి యూ స్పీక్ ఇన్ ఏ వే. జనరల్ అనలిస్ట్ గా నరేంద్ర గారు ఏం మాట్లాడతారో విన్న తర్వాత మళ్ళీ మీరు దీన్ని కంటిన్యూ చేయండి. నో ప్రాబ్లం. నరేంద్ర గారు, మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా ప్రభావం ఉంటుంది ఓట్ల మీద అని సుందరయ్య గారు చెప్పారు కాబట్టి తెలంగాణలో ఆయన ఫోకస్ చేసి ఆయన ఓట్లు తెప్పించగలిగేవారు కొన్ని వర్గాల వారీగా చూసుకున్నా, యూత్ సెక్షన్ చూసుకున్నా ఏ ఓట్లు వచ్చే అవకాశం ఉంది? నిజంగానే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ అంత ఆయన గత రాజకీయ చరిత్రని గమనిస్తే ఆ ప్రభావం చూపించే అవకాశం ఉందా లేదా? ఎన్నికల్లో ఓట్లు రావటానికి, ప్రభావం చూపటానికేను వివిధ రకాలైన రాజకీయమైన పరిణామాలు, కారణాలు అవుతాయి. కేవలం ఒకసారి ప్రభావం చూపలేని మాత్రాన మరోసారి ప్రభావం చూపుతారని చూపలేరని, ఒకసారి ప్రభావం చూపించిన వాళ్ళు పద్దాకలు చూపిస్తారని కూడా చెప్పలేము. ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి నాయకులు, అంత ప్రపంచం సృష్టించిన నాయకులు రాజకీయాలకు రాకముందు ఒక బై ఎలక్షన్ లో ఆయన ప్రచారం చేస్తే అక్కడ అభ్యర్థి గెలవలేదు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత స్వయంగా ఆయన ఒక నియోజకవర్గంలో ఓడిపోయారు. కాబట్టి రాజకీయాల్లో గెలుపు ఓటములు, ఓట్లు రావటం రాకపోవటం అనేది అనేక పరిస్థితుల మీద ఆధారపడుతుంది. ముఖ్యంగా సినిమా గ్లామర్ కూడా ఒక రాజకీయ శూన్యత ఉన్నప్పుడు ఆ శూన్యతను భర్తీ చేయడం కోసమో, లేకపోతే ప్రజల ముందుకు వెళ్ళటం కోసమో, ఒక గుర్తింపు కోసం పనికొస్తుంది తప్పితే కేవలం సినిమా అభిమానం వలన, సినిమా గ్లామర్ వలన మాత్రమే రాజకీయాల్లో అందరూ రాణిస్తారని చెప్పలేం. ఎందుకంటే ఎన్టీ రామారావు రాణించినప్పుడు చిరంజీవి ఎందుకు రాజకీయాల్లో అంతగా వాళ్ళలాగా రాణించలేక ఆయన చివరికి భయపడి పారిపోవాల్సి వచ్చింది? కాబట్టి అనేక రాజకీయ పరిణామాలు ఉంటాయి. వాళ్ళు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఒక రాజకీయ శూన్యత కాబట్టి వాళ్ళు ప్రపంచం సృష్టించారు. అటువంటి అవకాశం చిరంజీవికి రాలేదు. కాబట్టి అదే పవన్ కళ్యాణ్ స్వయంగా 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక చోట ఓడిపోయిన ఆయన గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి సీట్లో ఆయన పార్టీని గెలిపించుకోగలిగారు. కాబట్టి ఇవన్నీ పరిణామాలు మనం చెప్పలేము. ముఖ్యంగా సినిమా గ్లామర్, పవన్
కళ్యాణ్ వాళ్ళతో కూడా ఆయన నివాసం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయనకి అన్ని చోట్ల సినిమా అభిమానులు తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, దాంట్లో సందేహం లేదు. హైదరాబాద్ లో కూడా ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు, జనసేన అభిమానులు ఉన్నారు, జనసేనకి కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే అంత మాత్రాన గెలుపు ఓటములు, ఓట్లు రావటం రాకపోవటం అనేది అయ్యే పరిస్థితుల పరిణామాలు పట్టి ఉంటుంది. ఉదాహరణకి మొన్న హైదరాబాద్ లో బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన అభ్యర్థులు ఎవరు గెలుపొందలేకపోయారు. చివరికి బీజేపీ కూడా కేవలం హైదరాబాద్ లో ఒక సీటు తప్ప గెలవలేకపోయింది. మరి అన్ని సీట్లు అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయిన బీజేపీ కొద్ది నెలల్లోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు ఒక పాత పరిస్థితి తప్ప అన్ని లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. కాబట్టి ఈ గెలుపు ఓటములు, ఓట్లు రాకపోవటం అనేది అనేక అంశాల మీద ఆధారపడుతుంది. పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన భాగస్వామి, ఆయన ఒక క్రియాశీలమైన భాగస్వామి. కాబట్టి ఆయన ఎక్కడైనా సరే వెళ్ళి పార్టీలు బీజేపీ తన భాగస్వామి పార్టీలతో ప్రచారానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం అనేది సహజం. అది పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఇంత ముందు కూడా బెంగళూరులో, కర్ణాటకలో ప్రచారం చేశారు, తమిళనాడులో చేశారు ప్రచారం, అలాగే మహారాష్ట్రలో చేశారు, ఢిల్లీలో చేశారు. కాబట్టి అదే విధంగా హైదరాబాద్ లో ఇవాళ తెలంగాణలో వస్తున్నారు. కాబట్టి దానికి అంతగా రాజకీయంగా ఒక ఏదో పెద్దగా పరిణామం అని చెప్పుకోవసం లేదు. సహజంగా ఏ పార్టీ సరే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు తనకున్న అవకాశాలు అన్నింటినీ కూడా వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది, అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇదే బీజేపీ, ఇదే జనసేన ఇవాళ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం కోసం రమ్మని ఆహ్వానించింది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు ఉపసారానికి గడువు పూర్తయిన తర్వాత ఆహ్వానించారు. గమనించాలి, నామినేషన్ ముందు కాదు. అంటే ఇది ఎన్నికల పొత్తుక కోసం కాకుండా కేవలం ప్రచారం కోసం పిలిచారు. ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు కూడా జనసేన యొక్క తెలంగాణ కార్యదర్శి రామ్ తల్లూర్ అని ఆయన, మేము పెద్ద ఎత్తున సొంతంగా పోటీ చేయబోతున్నాం అనేక నగరాల్లో అని ప్రకటనలు ఇచ్చారు. ఆ విధంగా దరఖాస్తులు ఆహ్వానించారు. ఈయన పోటీ చేయబోతున్నారని అనేక మంది జనసేనలో చేరారు. బీజేపీ నాయకులు కూడా మేము సొంతంగా పోటీ చేస్తున్నాం, మాకు ఎవరితో కూడా పొత్తు లేదని చెప్పుకొచ్చారు. కొద్ది నెలల క్రితం గత ఏడాది జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్ళు టీడీపీ, జనసేన ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా వారిని వెళ్ళి కనీసం చేయమని కూడా వాళ్ళని అడగలేదు, వాళ్ళతో చేయలేదు. దానికి అనేక వ్యూహాత్మకమైన కారణాలు కావచ్చు. ఇప్పుడు కూడా బీజేపీ నామినేషన్ గడువు ఉపస్థానం అయిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ రెడ్డికి ప్రచారం కోసం రమ్మంటూ ఆహ్వానించడం అంటే చివరిలో వాళ్ళ ప్రచార వ్యూహంలో భాగంగా రాజకీయ పరిస్థితుల్లో మనం బలమైన పోటీ ఇవ్వాలంటే, గణనీయ సంఖ్యలో గెలుచుకోవాలంటే మనకున్న బలం సరిపోదు అని గ్రహించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆహ్వానించి ఉండాలి. ఇది ఒక సహజమైనటువంటి రాజకీయ పరిణామం. కానీ దీన్ని మనం ఎక్కువగా వేరే యాంగిల్స్ లో చూడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. నరేంద్ర గారు, మీరు చెప్పకుండానే దీనికి అంత ప్రాముఖ్యత లేదని చెప్తున్నారు. ఇది ఒక పార్ట్ అనే చెప్తున్నారు, ఏ చెప్పినా సార్. సుందరయ్య గారు, మీరు ఇందాక చెప్పాలనుకుంది చెప్పండి. దాంతో పాటు ఒకటి, మీరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రాక వల్ల ప్రయోజనం ఉంటుంది అనుకున్నారు కాబట్టి, ఆల్రెడీ ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగానే ఒకరు తీసుకొచ్చినప్పుడు వీళ్ళ వల్ల ఈ సెక్షన్ ఓట్స్, యూత్ ఓట్స్, వీళ్ళ ఓట్స్ ఒక లెక్క ఉంటుంది కదా, అలా ఏ వర్గానికి చెందిన ఓట్లు పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది, బీజేపీకి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో చెప్పండి. ఇందాక మీరు ఏదో చెప్పాలనుకున్నారు, దానికి కంటిన్యూషన్ గా ఇది కూడా చెప్పండి. నరేంద్ర గారు, ఓవరాల్ గా ఇన్ జనరల్ సినిమా గ్లామర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది సమాజం పైన, ఓటింగ్ శాతం నమోదు అవడంలో ఓటర్లు సినిమా గ్లామర్ కి ఎంతవరకు మొగ్గు చూపుతారు, ఎన్టీఆర్ కాలం నాటి నుంచి ఇప్పుడు వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరకు వివరించుకుంటూ వచ్చారండి. కానీ సినీ అభిమానులు ఎందు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు చాలా డెడికేటెడ్ గా ఉంటారు. రచన గారు, పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు ఏంటంటే ఆయన యొక్క సినిమా గ్లామర్ ని చూసి అభిమానిగా మారిన నేపథ్యం కాదు వాళ్ళది. పవన్ కళ్యాణ్ యొక్క ఆయన యొక్క ఉద్దేశాలు, సమాజం పట్ల ఆయనకుండే చిత్తశుద్ధి, ఆయన ఆలోచన విధానం, ఆ సనాతన ధర్మం పట్ల ఆయనకుండే అంకిత భావం, ఇలాంటి అనేక ఆ యూత్ ని ఆకర్షించే లక్షణాలు ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు ఎప్పటికీ కూడా ఆయన వచ్చి ఒక సందేశం ఇస్తే కదిలే ఒక ఉత్తేజంతో ఉంటారు ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లో. అయితే నరేంద్ర గారు ఉదాహరించినట్టుగా ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ అక్కడ ఓడిపోయాడు, ఇక్కడ ఓడిపోయాడు అంటే రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భించిన పార్టీలకి విజయం అనేది అంత ఆయాచితంగా లభించదు.
ప్రతి పార్టీకి కూడా అనే ఒక కేటగారికల్ గా దాన్ని నిర్మాణం చేపట్టే ప్రాసెస్ లో నేను ఇందాక చెప్పబోయే అంశం ఏంటంటే, ఆంధ్రాలో 100% స్ట్రైకింగ్ రేట్ తోటి విజయం సాధించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం జనసేన పార్టీనే. నేను ఎగ్జాంపుల్ గా చెప్పిన మహారాష్ట్రలో, ఢిల్లీలో కూడా ఆయనకి ఒక ఒక పర్టికులర్ సెగ్మెంట్స్ కేటాయించిన ఏరియాలో అక్కడ కూడా 100% 100% విజయాన్ని సాధించుకొచ్చిన ఒక ఘనత నేపథ్యం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఆ చరిష్మా ఉందండి. ఆ ఒక సినీ చరిష్మా గురించి మాట్లాడుకోకూడదు, ఆయనకుండే ఇమేజ్, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క భావజాలం, సమాజం పట్ల, వ్యక్తుల పట్ల ఉండే ఈ లక్షణాలకి అనేక కోట్లాది మంది ఆయనకు అభిమానులుగా మారారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చి ఒక వేవ్ ఇలా క్రియేట్ చేస్తాడని కాదు, బట్ స్టెప్ బై స్టెప్ ఒక సంస్థాగత నిర్మాణానికి ఆయన ఒక క్రూషియల్ ఎలిమెంట్ గా పనిచేస్తారనేది ఎవరు కాదనలేని సత్యం. అందుకని పవన్ కళ్యాణ్ యొక్క సేవలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో వినియోగించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ పర్టికులర్ గా ఆయన యొక్క సేవల్ని వినియోగించే కార్యక్రమంలో తెలంగాణలో కూడా అటు బీజేపీకి, ఆయన సొంత పార్టీ అయిన జనసేనకు కూడా ఇది 2 రకాలుగా ఉపయోగకరమైన పర్యటనగా మారబోతుంది. అయితే ఇక్కడ ఫ్యూచర్ లో కూడా ఆయనకి ఆ జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థుల్ని నిలబెట్టి ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆ పార్టీ యొక్క ఎజెండాని కూడా ఈ ప్రజల్లోకి తీసుకెళ్లి నిలపాలనేదే అనేక మార్లు ఆయన పదే అనేక సభల్లో, అనేక సందర్భాల్లో ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో అది కూడా వ్యూహంలో భాగం కావచ్చండి. ఇప్పుడు ఆంధ్రాలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ తప్పనిసరిగా పక్క రాష్ట్రంలో పాగా వేయాలని ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన చేయడంలో తప్పు లేదు. దానికి ఆయనకుండే సహజ సిద్ధమైన ఒక ఇమేజ్ తో పాటుగా ఈ కూడా ఇంత డెఫినెట్ గా అభిమానుల నుంచి ఓట్ల రూపంలో మారడానికి ఏ మాత్రం కూడా సందేహం లేదు. తప్పనిసరిగా అభిమానులు వచ్చి అదే ఆయన సూచించిన బీజేపీకి, ఆ బీజేపీ అభ్యర్థులకు విజయం చేకూర్చడంలో తప్పనిసరిగా ముందుకు కదులుతారండి. ఇప్పుడు నరేంద్ర గారు ఉదహరించినట్టుగా ఇంతకు ముందు కూడా ప్రచారం చేశారు, పర్యటన చేశారు. ఇప్పుడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క తీరుతెన్నులు కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, అంత మెచ్యూరిటీ లేదని చెప్పేసి అనేక రకాల కామెంట్లు చేసిన మేధావ సంఘాలు కూడా ఒక పరిణితి చెందిన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అవతారం చెందారు, ఇప్పుడు ఆవిర్భవించారు. ఒక సినీ గ్లామర్తోనే కాకుండా ఒక హిందుత్వ ధర్మాన్ని మోసానేసుకుని సనాతన ధర్మానికి ఒక ప్రతినిధిగా, సమాజంలో ఉండే అనేక ప్రతినిధులకి తోడుగా ఈయన కూడా ఒక ప్రతినిధిగా ఆవిర్భవించడం ఒక శుభ పరిణామం. సో ఈ దిశగా ఆయన యొక్క అడుగులు ముందుకు పడతాయి. ఆ పర్యటనలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా ఎన్డీఏ కూటమిలో భవిష్యత్తులో పొత్తు ఉండొచ్చు. బట్ అధికారపూర్వకంగా ఎలాంటి అనౌన్స్మెంట్ ఆ విషయంలో ఇప్పటికీ జరగకపోయినా కూడా భవిష్యత్తులో ఆ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నవి. సో పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ ఆయన ఉన్నంత వరకు నిలిచే ఉంటుంది రచన గారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. సుందరయ్య గారు మాట్లాడుతూ ఇంకొక పాయింట్ తీసుకొచ్చింది ఏంటంటే, ఆయన జనసేనని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ఆలోచన ఉండొచ్చు, ఆయన చాలాసార్లు చెప్పారన్నారు. సో ఆ విషయం గురించి మాట్లాడుకుంటే, బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణని ప్రత్యేకంగా మేమే సాధించామని చెప్పి ఎవరైతే కేసీఆర్ వచ్చారో ఆయన్ని కూడా ఒక 10 ఏళ్ళు తమ అనుకున్న చేయలేనప్పుడు ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ వచ్చి అంతో ఎంతో చేస్తున్న నమ్మకం కలిగించడము, ఎంతో కొంత తెలంగాణ ప్రజల కోసం ఏదో ఒక విషయంలో నిలబడింది కాంగ్రెస్. ఫస్ట్ అదేమి ఊరికే వచ్చేసిన విజయం అయితే కాదు కాంగ్రెస్ కూడా తెలంగాణలో చాలా బలంగా పనిచేసింది కాబట్టి నిలబడగలిగింది. ఈవెన్ బీజేపీ కూడా అప్పటి నుంచి ఇప్పటికి వర్క్ చేస్తేనే కొంత ఓట్ బ్యాంక్ ని, ఓట్ షేర్ ని ఇప్పటికి షేర్ చేసుకోగలుగుతుంది తెలంగాణ. మరి ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏపీలో అంతో ఎంతో యాక్టివ్ గా ఉన్నప్పటికీ 2014 నుంచి ఉన్న ఏపీలో కనపడ్డారు కానీ తెలంగాణలో తెలంగాణ ప్రజల సమస్యల గురించి, ఇక్కడున్న లోకల్ సమస్యల గురించి ఆయన గట్టిగా కలవెత్తినట్టు ఎక్కడా తెలంగాణ మొత్తం సభలు నిర్వహించుండొచ్చు జనసేన కోసం, అది వేరే విషయం. కానీ తెలంగాణ ప్రజల కోసం నిలబడినటువంటి సందర్భాలు కనపడదు. ఈవెన్ ఇప్పుడు కవిత బయటకు వస్తుంది, మాట్లాడుతుంది, అందరూ మాట్లాడుతున్నారు ఎంతో కొంత. కానీ పవన్ కళ్యాణ్ ని మనం ఆ నేపథ్యంలో చూడలేదు. ఏపీ ఈక్వేషన్ ఇక్కడికి వేరుగా ఉందనైతే మనకు అర్థమవుతుంది. తెలంగాణ సమాజం ఈ 10 ఏళ్ల మౌనాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, ఈ వ్యక్తి తెలంగాణ అస్తిత్వ సమస్యల మీద, తెలంగాణలో యూత్ ఎంప్లాయ్మెంట్ గురించి బాధపడినప్పుడు ఏ విషయం గురించి స్పందించకుండా బీజేపీ అలయన్స్ లో వస్తున్నాడు, బీజేపీతో ఇప్పుడు అక్కడ గెలిచాక వస్తున్నాడు, 100% స్ట్రైక్ రేట్ ఉండొచ్చు కాక,
కానీ 10 years లో రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు వస్తున్నాడంటే ఇప్పుడు తెలంగాణ సమాజం అలాగే యాక్సెప్ట్ చేసి ఆయన ఫ్యాన్స్ ఎలా చూస్తున్నారో అలాగే చూసి ఆయన్ని ఆదరించి ఇప్పుడు జనసేన ఇక్కడ బలపడే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా అలాంగ్ విత్ బీజేపీ అయినా? ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా చాలా పార్టీలు ఒక తెలుగుదేశం వాళ్ళకి సంస్థాగతమైనటువంటి పటిష్టంగా బలమైన ప్రాతిపదిక ఏర్పాటు చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించారు. వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ వాతావరణం మీద ఒక గ్లామర్ మీదో లేకపోతే తమ యొక్క రాజకీయ వ్యూహాల మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా ఆ పార్టీ పెట్టి దాదాపు 20 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఇవాళకి బీఆర్ఎస్ కి స్పష్టమైన పార్టీ యంత్రాంగం లేదు. వాళ్ళకి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, పూర్తి స్థాయి కమిటీల్లో ఏదో అప్పుడప్పుడు నియమిస్తారు తప్పితే పార్టీ యంత్రాంగం అనేది ఒక నిర్మాణాత్మకంగా గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయడం అది ఏం లేదు. అది చాలా ప్రాంతీయ పార్టీలు ఆ విధంగానే కేవలం పనిచేస్తుంటాయి. అది సహజం అనమాట. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కమిటీలు ఉన్నాయి. ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కమిటీలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు ప్రకటనలు ఇస్తుంటారు, కొన్ని రాజకీయ విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ స్వయంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు, బీజేపీతో కలిసి ప్రచారం చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, జనసేన యొక్క ఒక మెయిన్ ఫోకస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉండటం వలన తెలంగాణ మీద దృష్టి సారించకపోవచ్చు. ఆయన అంత మాత్రం చేత ఇక్కడ సంబంధం లేదని, ఇక్కడ ఆయనకి వాయిస్ లేదని కానీ మనం చెప్పలేము. ఆయన చెప్పినట్టు ఆయనకి ఒక జనసేన పార్టీగా ఒక గుర్తింపు ఉంది, ఒక సినిమా నటుడుగా ఆయనకి గుర్తింపు ఉంది, అభిమానులు ఉన్నారు. ఆయన అంటే నరేంద్ర గారు మీరే చెప్పారు గుర్తింపు ఉండడం వేరు, ఆయన అభిమానులు అభిమానించడం వేరు. కానీ తెలంగాణ జనం అంతా పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వాల్సిన అవసరం లేదు. ఒక విషయం, జనసేన తెలంగాణలో స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేయలేదు. బీజేపీ అంతో ఇంత ఎస్టాబ్లిష్ చేసింది. నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిస్తే ఓకే, బీజేపీతో కలిసి ఆయన ప్రచారం చెప్పానండి. రాజకీయ పరిణామాల్లో ఒక అవకాశం వచ్చినప్పుడు, ఒక శూన్యత ఏర్పడినప్పుడు వస్తుంటాయి. కాబట్టి ఇలా బీజేపీ ఎందుకు తెలంగాణలో అధికారంలోకి వస్తా అని చెప్పి ఎందుకు రాలేకపోతున్నారు? బీజేపీ లోక్సభలో ఎన్ని సీట్లు వచ్చి అసెంబ్లీలో కూడా ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే ఇక్కడ 2 బలమైన పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ స్థానికంగా పోరాడుతున్నాయి. కాబట్టి బీజేపీ ఆ రెండింటితో పోల్చుకునేంత బలం లేదు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఒక ప్రధానమైనటువంటి శక్తిగా ప్రజలు గుర్తించట్లేదు, వాళ్ళకి ఓట్లు ఉన్నా కూడా. కాబట్టి అది రాజకీయాల్లో సహజమైన పరిణామం. అందుకని హైదరాబాద్ సిటీలో బీజేపీకి 50 మంది కార్పొరేట్లు ఉండి ఒక్క అసెంబ్లీ సీట్ ఎందుకు వచ్చిందంటే అంత మాత్రాన బీజేపీకి ఓటర్లు లేదని కానీ, బలం లేదని కానీ, ఇక్కడ నిర్మాణం లేదని కానీ అర్థం కాదు. అది రాజకీయమైనటువంటి పరిణామాలు ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటాయి. 2 బలమైన పార్టీలు పోట్లాడుకుంటున్నప్పుడు, కుస్తీ పడినప్పుడు సహజంగానే ఇంకో పార్టీ అనేది అంత వాళ్ళతో సమానమైన బలం లేని పార్టీ ప్రజలు ప్రజలతో వాళ్ళ మీద ఇష్టం ఉన్నప్పుడు కూడా ఓట్లేరు అన్నమాట. అది సహజంగా జరుగుతుంటుంది. అంత మాత్రాన బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఓటర్లు అదే అంతమంది అని కూడా మనం చెప్పలేము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ విషయం కూడా ఆయన అభ్యర్థులు ఎవరు డిపాజిట్ కూడా తెచ్చుకోలేరు కాబట్టి ఆయనకి అభిమానం లేరు కానీ, బలం లేదని కానీ తెలంగాణలో చెప్పలేము. ఎందుకంటే మన అభ్యర్థి గెలుస్తారనుకుంటే ఆ పార్టీకి ఓటేస్తారు. గెలిచే అవకాశం లేదు, మన వ్యతిరేకులు గెలుస్తున్నారు, మనకు ఇష్టం లేని వాళ్ళు గెలుస్తున్నారు అనుకుంటే అతను ఓడించే వాళ్ళు ఎవరని ప్రజలు ఓటేస్తుంటారు. ఈ విధంగా అనేకమైన క్యాలిక్యులేషన్స్ ఎన్నికల్లో, రాజకీయాల్లో పనిచేస్తుంటాయి. కాబట్టి అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా అంటే ఆయన ఏమాత్రం పార్టీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఏం చేస్తాడు భవిష్యత్తులో అనేది మనం ఇప్పుడు ఊహించలేము. అది జనసేన నిజంగా తెలంగాణ మీద దృష్టి సాధిస్తారా, ఆంధ్ర మీద కన్ఫైన్ ఉంటారా అనేది ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. ఇవాళ ఒక ఎన్డీఏలో భాగస్వామిగా ఆయన బీజేపీ వాళ్ళు అడిగితే వాళ్ళ కోసం ప్రచారానికి వస్తున్నారు అంతే. అంతకన్నా దానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఫైనల్ గా చర్చ ముగింపుకి వచ్చేసాం. ఒకే ఒక క్వశ్చన్, దానికి మీరిద్దరు ఏమనుకుంటున్నారో చెప్పి టాపిక్ వైజ్ కూడా కన్క్లూడ్ చేస్తే ముగిద్దాం. అది తెలంగాణలో కొంత తెలంగాణ సెంటిమెంట్ తగ్గినట్టుగా అనిపిస్తున్నా సరే, ఆంధ్ర వ్యతిరేకత లేకపోతే తెలంగాణను ఒక ప్రత్యేక స్టేట్ గానే చూడాలి, మా సాహిత్యం కావచ్చు, మా సినిమాలకు కావచ్చు, అన్నిటికీ ఒక ప్రత్యేక గుర్తింపునైతే తెలంగాణ కోరుకుంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ నేపథ్యంలో పవన్ ఒక ఆంధ్ర నేతకు అంత స్థాయి ఆహ్వానం ఉంటుందని అనుకోవచ్చు. ఒక జనరల్ ఓవరాల్ సినారియోలో చూస్తే, ఆ యాంగిల్లో చూస్తే, మిగిలిన అన్ని యాంగిల్స్ మనం మాట్లాడుకున్నాం. మీ తెలంగాణ సెంటిమెంట్ యాంగిల్లో దీన్ని ఎలా చూడొచ్చు, అలాగే ఓవరాల్ గా
ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారు మీరు చెప్తే ఈ విషయాన్ని కన్క్లూడ్ చేద్దాం. ముందు సుందరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, రాజకీయాల్లో ఆంధ్ర నేత, తెలంగాణ నేత, రాజస్థాన్ నేత అనేది ఏమి ఉండదండి. ఒక పార్టీ రాష్ట్రం తర్వాత రాష్ట్రంలో వ్యాపించాలి, విస్తరించాలి, అక్కడ అధికారాన్ని చేపట్టి ఇక్కడున్న అభివృద్ధి ఫలాలు అక్కడ ప్రజలు కూడా సుందరయ్య గారు సారీ టు ఇంటరప్ట్. ఇక్కడ ఒకటి మిగిలిన వాటిలో వర్తించదు, మీరు చెప్పింది నిజమే. కానీ తెలంగాణ, ఆంధ్ర ఈ రెండు ఉమ్మడిగా ఉండి విడిపోయినాయి కాబట్టి అంతో ఇంతో కంపారిజన్ వస్తుంది రెండు స్టేట్స్ కి, డెవలప్మెంట్ వైజ్ గానీ ఇది కానీ. సో పక్క స్టేట్ కి ఒక లీడర్ ఉండి ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో కొంత ఆ సెంటిమెంట్ ఉండదు అనుకుంటున్నారా? కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేస్తారు. ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వస్తే వేరు కదా, మొన్నటి వరకు తెలంగాణలో కలిసే ఉంది కదా. అట్లా కదండి, పక్క రాష్ట్రంలో ఈయన డిప్యూటీ సీఎం గా ఉండి రేపటి రోజు అక్కడ ముఖ్యమంత్రి అయితే ఇదే జనసేన పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ సీట్లు వస్తే ఇక్కడ తెలంగాణ వ్యక్తి సీఎం అవుతాడు జనసేన తరఫున. ఇప్పుడు ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేశారు. ఫలానా ఆంధ్ర వాడు తెలంగాణ వాడు ప్రైమ్ మినిస్టర్ అవడం ఏమిటి అని ఎవరైనా ఒక ప్రాంతీయ వారీగా, ప్రాంతాల వారీగా ఎవరైనా ఒక పక్షపాత వైఖరితో మాట్లాడారా? ఒక ప్రాంతీయ విద్వేషాన్ని ఏమన్నా వ్యక్తపరిచారా ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా? ఫలానా ఆంధ్ర వాడు వచ్చాడు, తెలంగాణ వాడు వచ్చాడు ప్రధానమంత్రి గాని అట్లా ఉండదని. రాజకీయాలలో తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధి తాలూకా ఫలాల కోసమే తప్ప వేరే వేరే అంశాల గురించి పోరాటం జరగలేదండి. వాళ్ళ యొక్క అస్తిత్వం కోసం నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాల మీద పోరాటం జరిగింది. అది సాధించుకున్నాం, అది సిద్ధించింది. 10 ఏళ్లుగా ఆ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు నడిపిన బీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి తూట్లు పొడిచినా కూడా కాలక్రమంలో అవన్నీ కూడా ఆ లక్ష్యాలు నెరవేరుతున్నాయి. సో ఒక రాజకీయ ఒక ప్రయాణంలో ఏ రాజకీయ పార్టీకైనా ఈ భారతదేశంలో ఒక పార్టీని స్థాపించి రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వ్యాపించకుండా, ఇక్కడ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా కూడా అనేక రాష్ట్రాల్లో తన పార్టీ యొక్క భావజాలాన్ని విస్తరించడానికి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా పార్టీని విస్తరింపజేసుకోవచ్చు. మన భారతదేశానికి ప్రధానిగా చేసిన పివి నరసింహారావు గారు కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ప్రధానిగా చేశారు, సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా ఆయన చేశారు. అటు మాత్రాన్ని భారతదేశంలో ఏ పౌరుడు కూడా ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ఒక వివక్షత చూపించలేదు. ఒక పక్షపాత వైఖరితోటి ఎలాంటి దూషణలు కానీ, ఎలాంటి సంభాషణలు కానీ ఆ పివి నరసింహారావు కానీ ఇంకొక వ్యక్తుల మీద ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ఎక్కడ సంభాషణలు చేయలేదు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఆంధ్ర వాడు, గుజరాత్ వాడు, బీహార్ వాడు అనే ఒక మాట ఎవరైనా మాట్లాడితే ఎవరు మాట్లాడతారంటే మానసిక బలహీనత, వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతాలు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తుల మీద, ప్రాంతీయం అనే అంశం మీదనో, లేదంటే కులం అనే అంశం మీదనో, మతం అనే అంశం మీదనో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఏకపక్షంగా ఆమోద ముద్ర వేసుకున్న ఒక అభిమాన నటుడితో కాకుండా ఆయనకు అనేక అభివృద్ధి అంశాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి అండ్ సమాజం పట్ల బాధ్యతాయుతమైన ఒక క్యారెక్టర్ కలిగిన నటుడు, పార్టీ అధ్యక్షుడు కూడా. అందువలన ఇన్ని అంశాలు పరిగణలో తీసుకునే జాతీయ పార్టీ అయిన బీజేపీ ఆయన ఎన్డీఏలో కీలకమైన వ్యక్తిగా గుర్తించి అనేక రాష్ట్రాల్లో ఆయన సేవలు వినియోగించుకుంటున్నారు. రాబోయే కాలంలో మన తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఆ జనసేన మరింత పటిష్టంగా ఏర్పడడానికి కూడా ఈ పర్యటనలన్నీ అతనికి పరోక్షంగా దోహదపడతాయి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ అండ్ మేలో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ యొక్క సేవలు, ఆయన యొక్క పర్యటనలు బీజేపీని సంస్థాగత నిర్మాణంలో బలపడటానికి తప్పనిసరిగా దోహదపడుతుందని నా ప్రగాఢమైన విశ్వాసం. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా కూడా ఆయా ప్రాంతాల యొక్క, రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క అభిరుచుల్ని, వాళ్ళ కళల్ని, వాళ్ళ గౌరవాన్ని, మర్యాదని, వాళ్ళ ప్రయోజనాలని విస్మరించి ఆ రాష్ట్రాల్లో రాజకీయాలు చేయలేరు. అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక రాజకీయ పరమైన అంశం. అది తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని కేవలం కొందరు తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవటం తప్పితే దాన్ని నిజంగా ఆచరణలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుని రాజకీయంగా ఇవాళ కూడా వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి మజ్లిస్తో మొన్న బీఆర్ఎస్ కానీ నేడు కాంగ్రెస్ కానీ పొత్తు పెట్టుకొని వాళ్ళు చెప్పినట్లు హైదరాబాద్ లో పరిపాలన సాగిస్తున్నారు. అనేక మంది వాళ్ళ
తెలంగాణ ఏర్పాటు ఉద్యమానికి వీళ్ళతో సంబంధం లేని వాళ్ళు అనేక మంది వారి అధికారంలో పదవుల్లో ఉండి మంత్రి పదవుల్లో కూడా ఉన్నారు. అనేక మంది కాంట్రాక్టులు ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టులు అని చెప్తున్నారో వాళ్ళే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ పెత్తనం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఈ సెంటిమెంట్ అస్త్రాలు కేవలం రాజకీయమైనటువంటి ఒక ఆయుధంగా ఉపయోగిస్తుంది తప్పితే ఆచరణలో ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడైనా సరే తమ ఆయా ప్రజల యొక్క మనోభావాలని వాళ్ళ యొక్క కళల్ని భాషల్ని సంస్కృతిని సాంప్రదాయాల్ని గౌరవించకుండా ఆయా ప్రాంతాల్లో రాజకీయాలు చేయలేరు. కాబట్టి ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే వాటిని గౌరవించాల్సిందే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో కళాకారుడిగా ఇలాంటి విషయాల్లో ఆయన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి ఇది సెంటిమెంట్ గా ఏదేదో అది రాజకీయాల్లో ఇవాళ ఆ సెంటిమెంట్ వల్ల ప్రయోజనం పొంది దానివల్ల ఫలితాల మీద ప్రభావం ఉంటుందని మాత్రం మనం భావించలేం. ఇవాళ పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగా వస్తున్నారు, ఒక జాతీయ పార్టీ యొక్క అభ్యర్థుల ప్రచారం కోసం వస్తున్నారు. కాబట్టి దీన్ని ఒక రాజకీయమైనటువంటి ప్రయాణంగానే ప్రచారంగానే చూడాలి తప్పితే దాన్ని ఇతర అర్థాలతో మనం చూడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సుందరయ్య గారు, నరేంద్ర గారు. ఏదేమైనప్పటికీ ఈ పర్యటన బీజేపీకి ఎంత కలిసి వస్తుంది అన్నది కొంత స్పష్టత అయితే రిజల్ట్స్ వచ్చాకే తెలుస్తుంది. అప్పుడు జరిగే ప్రచార హోర్ను బట్టి తెలుస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ అయితే తర్వాత క్లియర్ గా ఉంటుంది. ఎనీవేస్ దీని గురించి డిఫరెంట్ యాంగిల్స్ లో ఎడ్యుకేటివ్ గా ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి ఉన్నటువంటి ఫేవరబుల్ యాంగిల్స్ విత్ పవన్ కళ్యాణ్ అని చాలా క్లియర్ గా ఎక్స్ప్లోరేటివ్ యాంగిల్స్ చెప్పిన సుందరయ్య గారికి, అలాగే ఇప్పటి వరకు సినీ చరిష్మా ఉండి ఫెయిల్ అయినా సరే ఆ ఒక్కదాన్ని ఫ్యాక్టరీస్ ఆఫ్ పారామీటర్స్ చూడకుండా ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తో చూసేటువంటి సమాజము రాజకీయ అనుభవాలు ఉన్నాయని కూడా నరేంద్ర గారు స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ జనసేనకి విత్ బీజేపీ అలయన్స్ అయినా ఇండిపెండెంట్ గా అయినా తెలంగాణలో కలిసి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరితో డిస్కషన్